ఇప్పుడు నేను మీకు ఇంకొక కొత్త విషయం చెప్తాను. ఇందులో ఇక్కడ 5 అర్థాలు ఉన్నాయి. ఈ 5 అర్థాలకి ఎట్లాగంటే ఇప్పుడు కడప ఉందనుకోండి, ఈ కడపను తిరగేసి రాసామంటే ఇంకొక పదం వస్తుంది. ఆ పదానికి వేరే అర్థం, ఈ పదానికి వేరే అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు కడప అంటే ఏంటి? అది ఒక ఊరు పేరు. దాన్ని తిరగేసి రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కడపని పా ముందు రాస్తున్నాము. దాని తర్వాత దాని పక్కన ఉన్నది ఏంటి? డా. తర్వాత కా ఉంది. సో ఇది పడక. ఇది పడక అంటే నిద్రపోయేదన్నమాట. అంటే మంచం, పడక మంచం అవ్వచ్చు, పడుకున్నావేంటి అనొచ్చు, అట్లా చాలా అర్థాలు ఉంటాయి. ఇది సెకండ్ వచ్చి కలప. ఏంటిది? కలప. క-ల-ప, కలప. దీన్ని తిరిగేసి రాద్దామా మరి? ఇప్పుడు ముందు పారా తీసుకుందాము. దాని తర్వాత ఏం అక్షరం ఉంది? లా ఉంది. తర్వాత కా ఉంది. సో ఇది ఇప్పుడు పా లా క. కలప అంటే ఏంటి? ఒక వుడ్ అన్నమాట. దాన్ని కలప అంటారు. పలక అంటే మీరు రాసుకుంటారు కదా, పలక. ఇళ్ళని దిద్దుతారు కదా, అది వచ్చి పలక అవుతుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ది చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది? డమ్ క, డంక. దీన్ని తిరిగేసి రాసుకుందామా ఇప్పుడు? కమ్ డ, కండ. డంక అంటే ఏంటి? ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది. ఇది కండ. కండ అంటే బలం అన్నమాట. ఇక్కడ మనకి కండ కనిపిస్తుంది చూడండి, దాన్ని కండ అంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ పడగ. పడగ. పడగ అంటే పాము పడగ విప్పుతుంది అంటారు కదా. ఇట్లా జస్ట్ పాము వచ్చేసి నార్మల్గా ఇట్లా పడుకుని వెళ్తుంది. పడగ అంటే ఇట్లాగా నుంచుని ఇట్లా పడగ విప్పుతుంది కదా, దాన్ని పడగ అంటారు. ఇప్పుడు దాన్ని తిరిగేసి రాసుకుందాము. గా. గా తర్వాత ఏముంది ఇక్కడ? డా పా. గడప అంటే తెలుసు కదా మీకు. గడప అంటే గుమ్మంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పసుపు కుంకుమ అవన్నీ రాస్తారు కదా, గడప అన్నమాట. అది ఎంటర్ అయ్యే ముందు మన కింద ఉంటుంది, అది గడప. ఇది లత. ఏంటిది? లత. లత అని తిరిగేద్దామా? లత అంటే పువ్వులు. త ల, తల. ఇదొక అర్థం, ఇదొక అర్థం. లత అంటే పువ్వులు, తల అంటే మన తల అన్నమాట. ఇట్లాగా ఇదొక అర్థం వస్తుంది, అదొక అర్థం వస్తుంది. కానీ రాసేటప్పుడు, తిరగేసి రాసేటప్పుడు ఒకేలాగా అనిపిస్తాయి చూసేదానికి. ఓకేనా? అర్థమైనాయి కదా మీకు అందరికీను?